ప్రముఖ నృత్యతార సిల్క్ స్మిత నిర్మించిన చిత్రం వీరవిహారం. ఈ చిత్రానికి స్వరకర్తలు రాజ్ కోటి. మ్యూజిక్ సెట్టింగ్స్ జరుగుతున్నప్పుడు సిల్క్ స్మిత్ గారు వచ్చి, నాకు ఈ సినిమాలో రామ్ తేరీ గంగా మైలీలో సున్ సాయిబా సున్ విన్నారా పాట, అదే పాట ఆవిడకి చాలా ఇష్టమైన పాటట, ఆ ట్యూన్ ఈ సినిమాలో కావాలి అని అడిగారట. అప్పుడప్పుడే వృద్ధిలోకి వస్తున్నటువంటి రాజ్ కోటి గారు, వేరే పాట బాణీని వాడుకోవడం మాకు ఇష్టం లేదు, ఐఎమ్ సో సారీ, వీఆర్ సో సారీ, ఈ పాట చేయలేము అని చెప్పి కరాఖండిగా చెప్పినప్పటికీ సిల్క్ స్మిత గారి కోసం ఆ హిందీ పాట ట్యూన్ని అప్పలాచార్య గారి చే పాటలు రాయించారు. ఆ పాట వీరవిహారం సినిమా వీరవిహారం చేయకపోయినా మనో గారు చిత్ర గారు పాడిన ఆ పాట మాత్రం ఘన విజయాన్ని సాధించింది. ఆ పాటతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నది మనో గారితో కలిసి ప్రణవి. అసలు మీ కళ్ళ ముందే ఇక్కడ మేము రెడీ చేసుకొని ఆ షూటింగ్ చేస్తూ ఉంటే తెలియని ఒక అనుభూతి కలుగుతుంది. ఎవరు ఎక్కువ చప్పట్లు కొడితే వాళ్ళ క్లోజ్ షాట్లు కూడా తీస్తామని చెప్పేసి అటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చూసుకోండి, మరి పాట ఫుల్గా కొడితే 4-5 సార్లు పడతాయి క్లోజులు. రాయిటురా చందకురా, రాయిటురా చందకురా, రాయిటురా చందకురా. కొండల్లోన కల్లుల్లోన నువ్వు ఉంటే, వన్నెల్లోన చిన్నెల్లోన కన్నుల్లోన నేనుంటా. రాయిటురా చందకురా. పువ్వుల్లాగా పువ్వుల్లోని తావుల్లాగా నువ్వే నేనే నువ్వై జగమే మనమై ఉందాము. రాయిటురా చంత
ఇటురా ఓ, సరే సరే విన్నాలే తొందరెందుకు రాయిటురా చెంతకురా ఓ, ఆహా, ఓహో. థ్యాంక్ యూ మను గారు, థ్యాంక్ యూ ప్రణవి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ